ఏలూరు నగరపాలక సంస్థ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నందు బుధవారం ఏలూరు మేత్రాసన్లు మరియు విశాఖ అగ్రపేట పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర 33వ గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకుని ఏలూరు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్ ఇటీవల పెరిగిన వేసవి ఎండలు అధిక తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజల దాహార్తిని గుర్తించి సాధారణమైన ప్రజలు దాహం తీర్చుకోవడానికి నీళ్లను కొనుగోలు చేయక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి మంచి మనసుతో ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు ఆశీస్సులతో మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి మేతర అజయబాబు కలయికతో చల్లని మజ్జిగను మరియు చలివేంద్రాన్ని ఏలూరు మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ డాక్టర్ పి బాలా మరియు రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్ డైరెక్టర్ కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ జి అమనరాజు, ఐ మైకేల్, బి రాజు, అలాగే రెవరెండ్ సి ఎల్సీతో పాటు మరియు జే అంజే కర్ణోదయ చైర్మన్ డామినిక్ మరియు అలెక్స్ బెనర్జీ, స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రెసిడెంట్ పుల్లారావు, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. గత 48 సంవత్సరాలుగా రాజయ్య గారి తర్వాత రాజపాల్ గారు బాబు ఇలా రాగండి బాబు. లేడీస్ ఈరోజు చాలా మంచి రోజు. ఎందువలనంటే ఏలూరు పీఠం ప్రధాన కాపరి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారి యొక్క గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవం అనగా వారు గురువైనటువంటి రోజు. ఈ రోజును పురస్కరించుకొని మరి మేమందరము ఎంతో సంతోషంగా ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమానికి మరి మూల కారణం బిషప్ గారే. వారి ఆజ్ఞ మేరకే ఈ చలివేంద్రాన్ని సోషల్ సర్వీస్ సెంటర్ తరపున ఫాదర్ ఇమాన్యుయల్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల దాహార్తిని తీరుస్తూ ఈ చలివేంద్రం వారికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఫాదర్ ఇమాన్యుయల్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నగర పాలక సంస్థ వారికి, అదేవిధముగా మన కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, అదేవిధముగా ఈ స్థలాన్ని కేటాయించిన ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ వారికి, వారి సంగమునకు, అదేవిధముగా మరి సహకరించిన వారందరికీ కూడా మా ఏలూరు మేత్రాసనం సాంఘిక సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా మేత్రాసన కాపరి అయిన బిషప్ జయరావు తండ్రి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వందనములు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో చక్కటి మానవత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ వేసవి తాపాన్ని తీర్చడానికి ఈ హాస్పిటల్ సందర్శించేటటువంటి అనారోగ్యవంతులకు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ మరి ఈ వేదిక చక్కగా ఉపయోగపడి వారికి దాహాన్ని తీర్చుతూ ఉన్నందుకు మరి మేత్రాసనం తరఫున, మా పీఠాధిపతుల తరఫున ఇమాన్యుయల్ ఫాదర్ గారిని అభినందిస్తూ వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిని ఏర్పాటు చేయడం చాలా గొప్పదైన విషయము. ఇది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యాలు భవిష్యత్తులో కూడా ఇంకెన్నెన్నో చేయాలని మరి పోయిన వరదల టైంలో కూడా మరి బిషప్ గారు ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ సెంటర్ చాలా మరి కార్యక్రమం చేశారు. ప్రజలందరికీ వాళ్ళని దర్శించి వాళ్ళ ఆహారం అని, మరి కిరాణా సరుకులని, బట్టలని ఎన్నెన్నో చేశారు. కానీ వారిని ప్రత్యేకంగా మరి ఇమాన్యుయల్ గారిని అభినందిస్తూ మరి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. మరి తరుణంలో చలివేంద్రం ద్వారా మన ఏలూరు పట్టణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దాహం తీర్చుకొని మరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఫాదర్ ఇమాన్యుయల్ గారికి, దాని చక్కటి సహకారాన్ని అందిస్తున్నటువంటి వికార్ జనరల్ ఫాదర్ గారికి, ఫాదర్ ప్రొఫెసర్ రాజు ఫాదర్ గారికి, మైకేల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను.
ఫాదర్ ఇమాన్యుయల్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి గాను ఆయన యొక్క 33 సంవత్సరాల గురుత్వ సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ బాలా గారు ఓపెన్ చేస్తారు. ఈ సేవలు ఒక 2 నెలల పాటు కొనసాగుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ